శ్రీకృష్ణ చరితము పూతనా సంహారము. చెరసాల నుండి విముక్తుడైన వసుదేవుడు తొలత కంసునికి పన్ను కట్టుటకై వచ్చిన నందుని వద్దకు వెళ్ళెను. నందుడు తనకు పుత్రోదయం అయినందుకు మిగులు సంతోషముతో ఉత్సాహముతో ఉండెను. అతన్ని చూసి వసుదేవుడు, ఓ ఈ నందుడా, ముసలితనమున మంచి పుత్రుణ్ణి పొందినావు. నీ భాగ్యమే భాగ్యము. కంసరాజునకు పన్ను కట్టుట పూర్తి అయినది కనుక ఇచ్చట ఉండవలదు. ఈ ధనరాశులతోటి ఇక్కడ ఉండ అవసరము కూడా లేదు. వ్రేపల్లె నందు నాకు రోహిణికిని పుట్టిన పుత్రుడు ఉన్నాడు. ఆ బిడ్డను మీ పుత్రుని వలనే కాపాడము, రోహిణిని భద్రముగా చూడుము అని పలుకగా నందుడు అలాగే ననుచు తన వెంట వచ్చిన గోపకులు తోడు రాగా తన బండ్లను కట్టుకొని వ్రేపల్లకు పయనమైపోయారు. గోకులమున పుత్రుని బాల్య చేష్టలతో వారు ఎంతో ఆనందముతో ఉన్న సమయమున కంసుని నియోగముతో పసిబాలకుణ్ణి చంపు రాక్షసి పూతన వ్రేపల్లకు వచ్చినది. పసిబాలకులకు ఆ రాక్షసి తన చనుపాలను ఇచ్చినచో వారు ఒక్క క్షణమునందే చనిపోయెదరు. ఈ విధముగా శ్రీకృష్ణుని కూడా చంపదలిచి ఒకనాటి రాత్రి అందరూ నిద్రించుచున్న సమయములో బాలకృష్ణుని ఎత్తుకుపోయి పాలిచ్చెను. బాలకృష్ణుడు దాని పాలు తాగుతూ ప్రాణములను సైతము తాగివేశను. ఆ రాక్షసి తన ప్రేవులు తెగిపోయి విపరీతమైన బాధ నొంది దిక్కులు పిక్కటిల్లుచున్నట్టు అరుచుచూ నేలపై పడి ప్రాణములు కోల్పోయినది. దాని భయంకరమైన అరుపులకు నిద్రించుచున్న జనులందరూ మేల్కొని వచ్చి చూడగా చచ్చిపడి ఉన్న పూతనను అచటనే ఏమీ ఎరగనట్లు బోసి నవ్వులు నవ్వుచున్న బాలకృష్ణుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోయిరి, భయపడిరి. యశోద ఆ దృశ్యమును చూసి శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకొని గుండెలకు హత్తుకొని బిడ్డ జడుసుకున్నాడని దిగుదుడుపు చేసినది. నందుడు ఆవు పేడను తెచ్చి కృష్ణుని శిరస్సుపై మంత్రములు చల్లుతూ రక్ష కట్టెను. నందుడు పెట్టిన రక్ష. అశేష భూతములను సృజించిన ఆ శ్రీహరి నిన్ను రక్షించుకాక. నాభిస్థానము నుండి తామర జనించి ఆ తామరయందు కూర్చొని జగత్ సృష్టిని చేయుటకు ఎవరికి ఆనతి అయినదో ఆ జగత్ కళ్యాణమూర్తి ఎవరి కోరిచే ఆ ధరణి నీటి నుండి ఎత్తబడి ఉద్ధరించబడినదో ఆ వరాహమూర్తి ధరుడు ఆ దేవుడు కేశవుడు నిన్ను రక్షించుకాక. తన శత్రువులపై వాడి అయిన గోళ్లతో చీల్చి చెండాడిన ఆ నరసింహమూర్తి నిన్ను సదా రక్షించు గాక. అతి స్థూల రూపుడైన ఆ స్వామి క్షణములో వటవు రూపమును ధరించి మరొక క్షణములో ముల్లోకాలకు 3 అడుగులతో ఆక్రమించిన వామన రూపధరుడు ఈ వేళ నిన్ను రక్షించుగాక. గోవిందుడు నీ శిరస్సును రక్షించుగాక. కేశవుడు నీ కంఠమును రక్షించుగాక. ఉదరమును వీపును విష్ణువు రక్షించుగాక. అడుగులను పిక్కలను జనార్దనుడు రక్షించుగాక. ముఖము చేతులు మేచేతులను నారాయణుడు రక్షించుగాక. మనస్సును అన్ని ఇంద్రియములను ఆయనే రక్షించుగాక. సార్జ చక్ర గదాహస్తుడైన ఆ స్వామి తన శంఖమును పూరించి ధ్వనింపచేయగా ఆ శబ్దమునకు ప్రేత కూష్మాండులైన రాక్షసులందరూ నశించెదరుగాక. దిక్కులందరూ ఆ వైకుంఠవాసి మూలయందు మధుసూదనుడు ఆకాశం మందు హృషికేశుడు భూమిపైన ధరణీధరుడై ఆ వారాహమూర్తి నిన్ను రక్షించుగాక అని పలు విధముగా నందుడు ఆ బాలకృష్ణుని శాంతింపచేసి పరుండబెట్టెను. వ్రేపల్లె వాసులందరూ ఆ పూతన యొక్క భీకార ఆకారమును చూసి భయపడినను. ఆశ్చర్యము ముప్పిరి కొనగా పదే యశోదకు జాగ్రత్తలు చెబుతూ తన ఇండ్లకు పోయిరి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.